సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి హయాంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. రేవంత్ మాటల్ని రాజశేఖర రెడ్డి వింటే బాధపడేవారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం తెలంగాణకి గుండెకాయ లాంటిదని హరీష్ రావు అన్నారు. వెల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది, అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 టీఎంసీలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారం? ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడ నుంచి మిడ్ మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వ్ వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి. మేము కట్టి ఆ ఎల్లంపల్లికి 2,000 కోట్లకు పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది. బీఆర్ఎస్ఏ పూర్తి. నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు? మల్లన్న సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. హరే రామచంద్ర, నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టిండ్రు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడన్నదో కానీ పాపం. దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు. మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇవాళ మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది. మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడి 20 టీఎంసీలు? నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు, నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు. నోరుంది కదా అని గాయ పెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. నువ్వు ఇలా నిజాలను, మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది.